మోరీ తీయాలంటే కేసీఆర్ వస్తారా? నిధులు కావాలంటే మోడీ ఢిల్లీ నుండి వస్తారా అని ప్రశ్నించారు. కేసీఆర్, మోడీ ఇద్దరు బొమ్మలు చూసి ఓట్లు అడగడానికే పనికి వస్తారని ఎద్దేవా చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అరెస్టు కాకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాపాడుతున్నారని సీఎం ఆరోపించారు. వీరిని అరెస్టు చేయబంటే ఈ రాష్ట్రానికి నేనేమైనా ముఖ్యమంత్రినా అని కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారన్నారు. మరి తెలంగాణను ఇచ్చిన సోనియా గాంధీని, ఈ దేశం కోసం త్యాగాలు చేసిన గాంధీ కుటుంబాన్ని క్షోభకు గురి చేస్తున్న ఈడీ, సిబిఐ మీది మీ మోడీది కాదా అని ప్రశ్నించారు. పోటీ జరుగుతుంది కాబట్టి మిత్రులారా, ఇవన్నీ ఒకెత్తైతే నిన్న మన కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. మొన్ననే నేను చెప్పిన, నన్నేదో రేవంత్ ఉద్దీన్ అంటే నాకేం బాధ లేదయ్యా. యాదవ్లు రేవంత్ యాదవ్ అన్నారు, బుదిరాజులు రేవంత్ ముదిరాజు అన్నారు, గౌడ్లు రేవంత్ గౌడ్ అన్నారు, మాదిగలు రేవంత్ మాదిగ అన్నారు, మా సీతక్క రేవంత్ అన్న మా కోయబిడ్డ, మా సమ్మక్క సారలమ్మ చేసిండని చెప్పిండ్రు. ఇట్లా ఎవరికి వాళ్ళు నన్ను వాళ్ళ సామాజిక వర్గంలోనే కాదు వాళ్ళ కుటుంబ సభ్యులుగా భావించరు. నేను అందరి వాడిని, అందరి కోసం పనిచేసేవాడిని. నన్ను ఎవరు ఏ పేరు మీద పిలుచుకున్నా నాకేం బాధ లేదు, నేను సంతోషంగా స్వీకరిస్తా. రేవంత్ ఉద్దీన్ అన్నా పర్వాలేదు, పీటర్ రేవంత్ అన్నా పర్వాలేదు, రేవంత్ మాదిగ అన్నా పర్వాలేదు రామచంద్రరావు గారు. కానీ నీ పక్కలో ఉన్న కిషన్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయన కల్వకుంట్ల కిషన్ రావుగా మారి కేసీఆర్, కేటీఆర్ని అరెస్టు చేయకుండా ఆపుతున్నాడు కదా, గాదాని సంగతి చెప్పమని నేను అడిగితే కిషన్ రెడ్డి అంటుండు, నేనేమన్నా ముఖ్యమంత్రినా, నేను ఎట్లా అరెస్టు చేస్తాను? సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, మీ మోడీ గారు మీరు ఈడీ, సిబిఐలతో వేధించవచ్చు, కానీ మీ చీకటి మిత్రుడు, మీ ఫెవికల్ బంధం, మీ బీఆర్ఎస్ నాయకులను మాత్రం కేసీఆర్, హరీష్, కేటీఆర్ను, ఈ శుక్రాచార్యుణ్ణి, మారీచుని, సుబాహుడు రాక్షసులను మాత్రం మీ మోడీ పిలువడా? ఎందుకు కంచేసి కాపాడుతున్న కిషన్ రెడ్డి అని నేను అడుగుతున్నా. అందుకే కిషన్ రెడ్డిని ఇప్పటి నుంచి కిషన్ రెడ్డి అనే సమస్యనే లేదు. కేసీఆర్, హరీష్, కేటీఆర్ని అరెస్టు చేసే వరకు కిషన్ రెడ్డి పేరు కల్వకుంట్ల కిషన్ రావుగా పేరు మార్చి, కేసీఆర్కు దొంగపుత్రుడైతే కిషన్ రెడ్డి దత్తపుత్రుడు కేసీఆర్కు, ఇద్దరు కలిసి కేసీఆర్ దోపిడిని ఈరోజు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని అపోలు సృష్టించాలని ప్రయత్నం చేసిన భూపాలపల్లి ప్రాంతం చైతన్యవంతమైన ప్రాంతం. ఎవరు ఏ కుట్రలు కుతంత్రాలతోని ఈరోజు తప్పుడు ప్రచారం చేస్తుండ్రో పసిగట్టగలిగిన శక్తి ఈ ప్రాంత ప్రజలకు ఉన్నది. భూపాలపల్లి జిల్లా ఎక్కడికి పోదు, జిల్లా కొనసాగుతుంది. అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. కొంతమంది చిల్లర మల్లర ప్రచారాలు చేస్తారు. తాత్కాలికమైన రాజకీయ లబ్ధి కోసం వాళ్లకు తప్పుడు ప్రచారం చేయడం, ఈ ప్రాంతం మీద విషం చిమ్మడం తప్ప వాళ్ళు చేయగలిగిన ప్రయత్నం ఏదీ లేదు. గోదావరి నది పరివాహక ప్రాంతంలో వేలాది సింగరేణి కార్మికుల కుటుంబాలు ఉన్నాయి. మెడికల్ అన్ఫిట్ ఏదైతే మీకు బోర్డు ఉన్నదో కాంగ్రెస్ పార్టీ ఆ బోర్డును రద్దు చేస్తుంది. భవిష్యత్తులో సింగరేణి కార్మికులకు వాళ్ళ వారసత్వ ఉద్యోగాలు కానీ మెడికల్ బోర్డు ఇచ్చే అన్ఫిట్ సర్టిఫికెట్ తోని వాళ్ళ కుటుంబ సభ్యులకు వచ్చే ఉపాధి అవకాశాలు పోతాయి. మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని కొంతమంది తప్పుడు ప్రచారం, విషపు ప్రచారం చేస్తున్నారు. అసలు ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందో, ఈ అవసరం ఎవరికి ఉన్నదో నాకైతే అర్థం కాలేదు. అందుకే మిత్రులు జనక్ ప్రసాద్ గారికి, పెద్దలు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైనా ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేసి మెడికల్ బోర్డు విషయంలో విషము చిమ్ముతే వాళ్ళను అందరినీ మోకాళ్ళ మీద కూర్చోబెట్టి 4 ఈపుల మీదంగా దెబ్బలేయండి. ఎందుకు అనంటే ఆ ఆలోచననే ప్రభుత్వ పరిశీలనలో లేదు. ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం వెనుక కుట్ర ఉందని కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ల్యాబ్ను తగలబెట్టించారని ప్రజలంతా భావిస్తున్నారని తెలిపారు. ఆధారాలు నాశనం చేసి కేసు నుంచి బయటపడాలని రేవంత్ రెడ్డి స్వయంగా కుట్ర పన్ని ఫోరెన్సిక్ ల్యాబ్లో ఆధారాలు లేపేస్తుండని విమర్శించారు. తామంతా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఉండగా రేవంత్ రెడ్డి ఈ కుట్ర చేశారని ఆరోపించారు. దొంగతనం చేసి దొరికిపోవడం రేవంత్ రెడ్డికి అలవాటే అని కేటీఆర్ విమర్శించారు. ఈరోజు ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థని తన ప్రైవేటు సైన్యం లాగా, ప్రైవేటు ఆర్మీ లాగా ఎట్లా వాడుతున్నాడో ఈ ముఖ్యమంత్రి మనందరం కూడా చూస్తూ ఉన్నాం.
భూముల సెటిల్మెంట్లు హైదరాబాద్ లో గాని, ఇంకా ముఖ్యమైన విలువైన భూములున్న రంగారెడ్డి ప్రాంతంలో గాని భూముల సెటిల్మెంట్లు డైరెక్ట్ గా అధికార పార్టీకి నాయకుడిగా ఉన్న ముఖ్యమంత్రి గారి సోదరులు, బావమరుదులు పోలీసుని ప్రైవేట్ ఆర్మీ లాగా పెట్టుకొని వాళ్ళు ఇప్పటికే అరాచకం చేస్తున్న విషయం లోకం కూడా కూస్తున్నది. కొండా సురేఖ ఆమె స్ట్రైట్ గా డెక్కన్ సిమెంట్స్ అనే కంపెనీకి సంబంధించిన ఒక డైరెక్టర్, వాళ్ళదేదో అటవీ శాఖకు సంబంధించిన అంశం ఉంటే సీదా తన ఓఎస్డి ద్వారా పిలిపించి ముఖ్యమంత్రి అనుయాయుడు, అనుచరుడు, ప్రధాన అనుచరుడు, ముఖ్యమంత్రికి నీడలాగా తిరిగే రోహిన్ రెడ్డి అనే వ్యక్తికి అప్పజెప్పి ఇద్దరు కలిసి మంత్రి, ముఖ్యమంత్రి ఇద్దరి అనుయాయులు కలిసి తలకు తుపాకీ పెట్టి ఒక పారిశ్రామికవేత్తను 300 కోట్ల రూపాయల కోసం ఎట్లా బెదిరించారో, ఎట్లా పోలీసోళ్ళు ఆ కేసులో కూడా చల్లబడిపోయినారో, నిన్న మొన్నటిదాకా కాకి బుక్ అని పెద్ద పెద్ద డైలాగులు పెట్టిన వాళ్ళందరూ ఎట్లా చల్లబడ్డారో కూడా మన కళ్ళ ముందు మనమే చూసినాం. ఫోరెన్సిక్ ల్యాబ్ ఏదైతే తగలబడ్డది అని వార్త వచ్చిందో ఇవాళ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు అనుకుంటా ఉన్నారు, ఖచ్చితంగా ఆ రోజు ఓటుకు నోటు దొంగతనంలో తాను అడ్డంగా దొరికిపోయిన కేసు ఏదైతే ఉందో ఆ కేసులోని ఆధారాలన్నీ భద్రపరచబడ్డ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని రేవంత్ రెడ్డే తగలబెట్టించిండు అని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఇవాళ భావిస్తా ఉన్నారు. ఎందుకంటే ఒక నేరస్తుడే ఇవాళ ముఖ్యమంత్రి అయినాడు. మరి ఆ నేరస్తుడు సహజంగా ఆయననే హోంమంత్రి, ఆ హోంమంత్రి కిందనే ఉండేది పోలీసు వాళ్ళు. ఫోరెన్సిక్ ల్యాబ్ ఇవన్నీ కూడా ఆయన కిందకే వస్తాయి. అందుకే ఏం చేసిండు, మరి తానే స్వయంగా కుట్రబన్ని మనందరం మున్సిపల్ ఎన్నికల్లో బిజీగా ఉన్నప్పుడు మరి అక్కడ ఇవాళ ఈ కుట్రకు పాల్పడి మొత్తానికి ఆధారాలన్నీ లేకుండా ఈ కేసులోంచి బయటపడేందుకు ఒక పన్నాగం పనినట్టుగా మేమందరం కూడా అనుమానిస్తా ఉన్నాం. అగ్ని ప్రమాదాలు ఎప్పుడు జరుగుతాయండి రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ? ఎండాకాలంలో జరుగుతాయి. చలికాలంలో ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు జరుగుతాయా? ఎవడన్నా మెడకాయ మీద తలకాయ ఉన్నోడు నమ్ముతాడా? చలికాలంలో అగ్ని ప్రమాదం అయిందంటే శివరాత్రి దాకా చలి ఉంటుంది రాష్ట్రంలో. పొద్దున 10కి ఏది చలి ఉండంగా మొత్తం అగ్ని ప్రమాదం జరిగిందంటే ఇది మనం నమ్మాలన్నట్టు. చేయించబడ్డ ప్రమాదంగానే ప్రజలు భావిస్తా ఉన్నారు. ఒక పక్కడబందీ ప్రణాళికతో రేవంత్ రెడ్డి అనే నేరగాడు క్రిమినల్ తన క్రిమినల్ మనస్తత్వంతో ఆధారాలను మాయం చేయడానికి ఫోరెన్సిక్ ల్యాబ్ను తగలబెట్టించినాడు అని మేము రాష్ట్ర ప్రజలతో పాటు మేము కూడా భావిస్తా ఉన్నాము. కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే దొంగ చీకటి ఒకటైపోయినాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి దొంగ, రాష్ట్ర ముఖ్యమంత్రి నేరగాడు. ఆయన కింద ఉండే శాఖలో ఇవాళ పూర్తి స్థాయిలో ఒక కుట్రపూరితంగా ఈ యాక్సిడెంట్ జరిగిందని రాష్ట్రం మొత్తం భావిస్తా ఉన్నది. సీదా ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఇన్ని రోజులు మేనేజ్ చేసుకున్నాడు రేవంత్ రెడ్డి, కేంద్రంతో కూడా లాలూచిపడ్డాడు. పోయినప్పుడల్లా అమిత్ షా కాలు పట్టుకుంటాడు ఢిల్లీలో, లాలూచిపడి మేనేజ్ చేసుకున్నాడు. కానీ కేసు మాత్రం న్యాయస్థానంలో ఉంది కాబట్టి విచారణ చివరికి వచ్చి శిక్ష పడే టైం వచ్చింది కాబట్టి మరి వాళ్ళు కేంద్రం వాళ్ళు చెప్పినరో ఈయన తెలివితేటలో కానీ మొత్తానికి ఇన్ని రోజులు నెట్టుకొచ్చిండు 2 years. కానీ విచారణ చివరి దశకు వచ్చిన తర్వాత సాక్ష్యాధారాలను మాయం చేసే ఒక డెడ్లీ కుట్ర ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిండో దీనిలో నిగ్గు తేల్చాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. వెల్కమ్ బ్యాక్. రాష్ట్రంలో రోడ్లన్నీ గుంతలమయంగా మారితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళ్లకు మాత్రం గంతలమయంగా మారిందని హరీష్ రావు ఎద్దేవా చేశారు. గల్లీల్లో వీధి దీపాలు మార్చడం లేదు కానీ రేవంత్ రెడ్డి భాష మాత్రం వీధి రౌడీలా తయారైందని విమర్శించారు. ఒక ముఖ్యమంత్రి ఉండాల్సిన పద్ధతి ఇదేనా? ఇంత వెకిలిగా ప్రవర్తించడాన్ని మీరు మెచ్చుకుంటున్నారా అని మండిపడ్డారు. కాంగ్రెస్ దద్దమ్మ పాలనలో కేసీఆర్ కష్టపడి కట్టిన మిషన్ భగీరథను కనీసం నడిపే తెలివి కూడా లేకపోయిందని విమర్శించారు. రేవంత్ రెడ్డి వచ్చాక దోమల నివారణకు ఫాగింగ్ లేదు కానీ పాలనలో అంతా ఫ్రాడింగ్ నడుస్తోందని అన్నారు. దాదాపు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మా బాగారెడ్డి గారి ఫ్లైఓవర్, అద్భుతమైన ఫ్లైఓవర్ 100 కోట్లతో కట్టింది బీఆర్ఎస్ కాదా? గల్లీల్లో సీసీ రోడ్లు, మురికి కాలువలు కొన్ని కోట్ల రూపాయలతో పెట్టినాం. నేను ఈ ప్రాంతంలో మినిస్టర్ ఉండి సైకిల్ మీద ఎక్కి ఈ ప్రాంతంలో తిరిగినా లేదా? ఆ నుంచి ఇక్కడికి వచ్చిన రోడ్డు మీద ఎన్ని పొక్కలు పడే కమ్సే కమ్. అరే కేసీఆర్ వేసిన రోడ్డుకు పొక్కలు పడితే ఇంత డాంబర్ పోసే తెలివి లేదా మీ ముఖానికి? ఇంకా పొక్కలు కూడా ఊడ్చే తెలివి లేదా? 2.5 ఏళ్ళ మీ గవర్నమెంట్ వచ్చి కమ్సే కమ్ తోడ డాంబర్ भी नहीं डाल सकते. వీధి దీపాలు పోతే మారుస్తున్నారా? వీధి దీపాలు మార్చడం లేదు కానీ రేవంత్ రెడ్డి భాష మాత్రం వీధి రౌడీ లెక్క ఉన్నది.
వీధి రౌడీల లెక్క మాత్రం మాట్లాడుతున్నాడు. వీధిది नया देखो ये भी गया गया आइडिया साल हो गया रेवंत रेड्डी चले गया लाइट వీధి దీపాలు మార్చే తెలివి లేదు కానీ వీధి రౌడీ లెక్క మాత్రం మాట్లాడుతుండయా రేవంత్ రెడ్డి. అంతేనా కాదా? ఆ రకంగా ఈరోజు రేవంత్ పాలనలో కరీంనగర్లో కబడ్డీ మొదలైందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కరీంనగర్లో ఎన్నికలు ఇండియా పాక్ మ్యాచ్లా ఉంటాయన్నారు. కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీదేనని ధీమా వ్యక్తం చేశారు. ఎంఐఎం కాంగ్రెస్ రహస్య మీటింగ్ పెట్టుకున్నాయని 100 కోట్లు ఖర్చు పెట్టి బీజేపీని ఓడించాలనుకుంటున్నారని ఆరోపించారు. కరీంనగర్ రావడానికి రేవంత్ భయపడి ఓవైసీని పంపారని విమర్శించారు. మేము ఎన్నికల్లో పోటీ చేస్తూ ప్రజల వద్దకు పోతే ఇవాళ ఏం జరుగుతుందన్న కరీంనగర్ లో ఇలా కాంగ్రెస్ పార్టీ ఎంఏ పార్టీ ఒకటై కరీంనగర్ ను మతం పేరుతో ఇలా ప్రజలను విభజించే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని కరీంనగర్ ప్రజలు ఆలోచించాలి. ఈయన ఓవైసీ అంటున్నాడు. ఎంఏఎం పార్టీ వాళ్ళు కరీంనగర్ లో గేర్ మారుస్తారట, గేమ్ మారుస్తారట, గేర్ మారుస్తారట. నేను చెప్తున్నా ఓవైసీ కరీంనగర్ లో కమలం పువ్వు కబడ్డీ ఆట స్టార్ చేసింది కదా, కబడ్డీ ఆట స్టార్ చేసింది కదా. నీ చోటే బాయ్ రేవంత్ రెడ్డి కరీంనగర్ కు రాక చొప్పదండికి పోయి దొంగ సాటుగా కబడ్డీ ఆటను చూసిపోయి ఇలా నీకు చెప్పాడు. కరీంనగర్ లో కబడ్డీ ఆట యొక్క స్పందన నీ పాత బస్తీకి సెగ తగితే నీ చోటాబాయ్ చెప్పిండు, బరే బాయ్ నాతో నీ కరీంనగర్ లో బీజేపీని ఢీకోవడం అయితలేదు, నువ్వు పోతే ఇలా రేవంత్ రెడ్డి బరే బాయ్ కరీంనగర్కి వచ్చిందన్నా, ఇలా ఓవైసీ సవాల్ పిలిచిందన్నా. నేను చెప్తున్నా కరీంనగర్ ప్రజానికానికి, కరీంనగర్ లో కబడ్డీ ఆట మొదలైంది. సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీలో బీజేపీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ప్రచారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొన్నారు. ఖమ్మం క్రాస్ నుంచి హుజురాబాద్ క్రాస్ రోడ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రాష్ట్రాన్ని దోచుకున్నాయని బీజేపీ రామచంద్రరావు విమర్శించారు. రాష్ట్రాన్ని దోచుకునేందుకు ఈ రెండు పార్టీలు ప్రజల్ని మభ్యపెడుతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థతో నడుస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డిపై పార్టీ వేటు వేస్తుందనే ప్రచారం జరుగుతుంది. జగిత్యాలలో జీవన్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే సంజయ్ గా వ్యవహారం మారినట్లు తెలుస్తోంది. జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ల టికెట్ల విషయంలో తన వర్గానికి అన్యాయం జరిగిందని అక్కడి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో గళమెత్తడం ఆ ప్రచారానికి ఊతమిస్తోంది. సీట్ల పంపకంలో తన గొంతు కోసారని, కాంగ్రెస్ అధిష్టానం తన వర్గానికి న్యాయం చేయలేదని జీవన్ రెడ్డి తన అనుచరుల ఎదుట ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీంతో రెబల్ అభ్యర్థులకు మద్దతు తెలిపి వారి కోసం ప్రచారం నిర్వహిస్తున్నారట జీవన్ రెడ్డి. ఇప్పటికే అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం. జీవన్ రెడ్డిపై పార్టీ అధిష్టానం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. జీవన్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదులను పార్టీ హైకమాండ్ పరిశీలిస్తోందని సమాచారం.
మున్సిపల్ ఎన్నికల సందడి ముగింపు దశకు చేరుకుంది. ఈ నెల 16న మేయర్, డిప్యూటీ మేయర్లతో పాటు మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. జిల్లా కలెక్టర్లకు, సిడిఎంఈ అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్ భవనంలో అగ్ని ప్రమాదంపై ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదంపై దర్యాప్తు జరుగుతుందన్నారు. దీనిపై సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. కేసుకు సంబంధించిన మెటీరియల్స్ 2021లో ఏసీబీ కోర్టుకు పొందుపరిచామని తెలిపారు. ఓటుకు నోటు కేసులో రిపోర్టులను ఆల్రెడీ ఏసీబీకి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఇచ్చిందని, ఇక్కడ ఆధారాలు కాలిపోయినా ఏసీబీ దగ్గర ఉన్నాయన్నారు. ఈ కేసుకు సంబంధించిన ఆధారాల్లో ఎలాంటి నష్టం లేదని, ఓటుకు నోటు కేసులో యథావిధిగా నడుస్తుందన్నారు. Crime number 243 of the Panjagutta police station, the FSL received around 136 material objects from March 2024 to January 2026. In this, all these material objects except 7 items have already been examined and reports submitted to the forwarding authority during various times at different occasions. The 7 material objects which were still with the FSL were also being examined and their report is under preparation. Out of the total material objects, that is 136 which were received in this case, many have been returned back to the forwarding authority. All the remaining have been retrieved safely since yesterday. We appeal to the members of public and media to exercise due restraint and avoid making such unverified and unsubstantiated claims. Further, steps are being taken to conduct security and fire audits immediately in the FSL and ensure that the damaged portions also start functioning as soon as possible. వెల్కమ్ బ్యాక్. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్తో ఏపీకి అనేక ప్రయోజనాలు కలగనున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. డాటా సెంటర్లకు ట్యాక్స్ హాలిడే ఇస్తున్నారని, దీంతో ఏపీకి ప్రయోజనం చేకూరనుందని చెప్పారు. ఉద్యోగాలు పెరుగుతాయని, తద్వారా అనేక డాటా సెంటర్లు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంటుందన్నారు. 16వ ఆర్థిక సంఘం ద్వారా అధిక శాతం నిధులు ఏపీకి వచ్చేలా నిర్ణయాలు తీసుకుంటామన్నారు. రక్షణ రంగానికి కేటాయింపులను 21% పెంచారన్నారు. తర్వాత ఇంకో బడ్జెట్ గురించి ఆగకుండా చేసినటువంటి కృషి ఫలితం ఏముంది అంటే, హైవేస్ ఒకప్పుడు రోజుకు 12 కిలోమీటర్లు వేస్తే ఈరోజు 40 కిలోమీటర్ల హైవేస్ వేస్తా ఉన్నారు. ఫాస్ట్గా 24 అవర్స్లో రోడ్ వేసినటువంటి పరిస్థితి. ఒకప్పుడు ఈ దేశంలో పావర్టీ, పేదరికం 29% ఉంటే ఈరోజు 11%కి పావర్టీని తీసుకొచ్చారు. అంటే 25 కోట్ల జనాభా ఈ భారతదేశంలో పేదరికం నుంచి బయటపడినటువంటి పరిస్థితి. 4 కోట్ల మంది, అంటే ఈ ప్రాంతంలో మీకు ₹1,00,000 అంటే తక్కువ అవ్వచ్చు, కానీ చాలా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కానీ పేదరికం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 4 కోట్ల మంది ఈరోజు లక్షాధికారులు అవుతున్నారంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. అదేవిధంగా 4 కోట్ల హౌసెస్ ఈ భారతదేశంలో కన్స్ట్రక్ట్ చేశారు. అది కూడా 75% ఈ హౌసెస్ అన్ని కూడా ఉమెన్కి, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి చెందినటువంటివి. ఒక పేదవాడికి ఇల్లు ఉందంటే అది ఒక భద్రత. ఆ ఇంటి మీద లోన్లు తెచ్చుకుంటారు. ఈ విధంగా ఎప్పుడు లేని విధంగా 4 కోట్ల ఇళ్లు కట్టడం కానీ, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు చూస్తూ ఉంటే మరి ఈ డేటా సెంటర్లు ఇవన్నీ వైజాగ్ వస్తూ ఉన్నాయి, క్వాంటమ్ వ్యాలీ, ఈ విధంగా ముందు చూపుతూ వెళ్తున్నారంటే ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో ఈ పనులు ఎందుకు జరగడం లేదు? శ్రీవారి లడ్డూ తయారీలో జంతువు కొవ్వు కలిసిందని పచ్చి అబద్దాలు చెబుతున్నారని అన్నారు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. చంద్రబాబు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, దేశంలోని అత్యున్నత సంస్థలు తేల్చి చెప్పినా పశ్చాత్తాపం లేకపోవడం దురదృష్టకరమన్నారు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు గాని, గొడ్డు మాంసం కొవ్వు గాని లేదని ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు స్పష్టం చేశాయని ధర్మాన గుర్తు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి అపవిత్రపు మాటలు మాట్లాడి తిరుమల ప్రతిష్టను చంద్రబాబు మసక బార్చారని మండిపడ్డారు. తిరుమల తిరుపతి ప్రసాద పవిత్రతను దెబ్బతీసే విధంగా అనేక రకమైన తప్పుడు ఆరోపణలు ఆనాటి నుంచి నేటి వరకు కూడా చేస్తున్నటువంటి వైన మనం చూసాం. అనేక దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేసి వాళ్ళే నియమించిన కమిటీల మీద నుంచి కూడా
వాళ్ళందరూ సమక్షంలో సిట్ నివేదిక ఇచ్చిన సందర్భం తర్వాత కూడా మరలా దాన్ని మాట మార్చి అది జంతువులకు కాదు పామాయిల్ లేకపోతే ఇంకొక బాత్రూంలో వాడినటువంటి వస్తువులు అని చెప్పి ఇలాగ అనేక రకాలుగా మరలా వక్రీకరించి చెప్తున్నటువంటి ఏ ఒక్క మాట కూడా స్థిరంగా మీరు మాట్లాడక ఒక్కొక్కసారి ఒకలాంటి ఆరోపణలు చేస్తూ పవిత్రమైన తిరుపతి లడ్డు ప్రసాదాన్ని కూడా అపవిత్రత వైపు తీసుకెళ్లినటువంటి వైనం చాలా దురదృష్టకరం. కోట్లాది మంది హిందూ భక్తుల తాలూకు మనోభావాలను దెబ్బతీసే విధంగా మీరు చేస్తున్నటువంటి వైనాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. మాజీ మంత్రి జోగి రమేష్ ని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శించారు. టీడీపీ నేతల దాడిలో ధ్వంసమైన ఇంటిని పరిశీలించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. బ్రిటిష్ కాలంలో కూడా ఇటువంటి దాడులు జరగలేదన్నారు. ఇలాంటి దారుణమైన సంస్కృతి ఇప్పటి వరకు చూడలేదన్నారు. సహచర మంత్రిగా పనిచేసినటువంటి జోగి రమేష్ గారి అక్రమ అరెస్టు నేపథ్యం, ఆ తర్వాత ఆయన ఇంటి మీద దాడి చేసి ఎన్నడూ లేనటువంటి ఒక విష సంస్కృతి, పెట్రోల్ బాంబులు, యాసిడ్ బాంబులు లాంటివి వేసి ఆ ఇంటి మీద దాడి చేయడం, మహిళల్ని భయభ్రాంతులు చేయడం, ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం అనేటువంటిది బహుశా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా మనము ఊహించినటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు ఈరోజు కనిపిస్తున్నాయి. అంటే జోగి రమేష్ గారు అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అత్యంత విశ్వాసం కలిగినటువంటి వాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేరే విధేయుడు. ఖచ్చితంగా ఈరోజు మేము అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి బీఫారంతో శాసనసభ్యులు అయ్యాం. ఆయన యొక్క ఆదరణతో ఈ రాష్ట్రానికి మంత్రులుగా సేవలు అందించేటువంటి అవకాశం కల్పించాడు. కాబట్టి కడప జిల్లా నీటిపారుదల శాఖలో తవ్వే కొద్దీ అవినీతి తిమింగలాల అక్రమాలు బయటపడుతున్నాయి. ఏఈకం డీఈగా ద్విపత్రాభినయం చేస్తున్న వేణుగోపాల్ రెడ్డిపై కుప్పలు తెప్పలుగా అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత వైసీపీ పాలనలో ఈ వెంకట్రామయ్య అండతో వేణుగోపాల్ అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వ నేతలకు జై కొడుతూ వెంకట్రామయ్య వేణుగోపాల్ రెడ్డిలో అవినీతికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. పూర్తిగా అవినీతి పరుడైన వెంకట్రామయ్య ఎస్సీగా ఇటీవల రిటైర్ కాగా తనను సిఆర్డీఏ లేదా ఇరిగేషన్ శాఖలో పోస్టింగ్ ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాశాడు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో బాధితురాలి హర్షవీణ తాజాగా మరో సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. ఈ వివాదానికి సంబంధించి పూర్తి వివరాలను పవన్ కళ్యాణ్ కు స్వయంగా వివరించాలని ఆమె కోరుతున్నారు. ఒకవేళ విచారణలో తనది తప్పని తేలితే ప్రభుత్వం విధించే ఎలాంటి శిక్షకైనా తాను సిద్ధమని హర్షవీణ సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి తనకు అపాయింట్మెంట్ ఇచ్చి బాధితురాలిగా తన వాదనను వినాలని ఆమె వేడుకున్నారు. హర్షవీణ తన వీడియోలో స్థానిక జనసేన నాయకుడు తాతంశెట్టి నాగేంద్రపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే శ్రీధర్ కు తనకు మధ్య ఉన్న వ్యక్తిగత విషయాన్ని నాగేంద్ర అనవసరంగా రాజకీయం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. అరవ శ్రీధర్ ప్రభుత్వ విప్గా ఉన్నందునే చట్టం నుండి తప్పించుకుంటున్నారని, ఒకవేళ ఆయన సాధారణ వ్యక్తి అయి ఉంటే ఇప్పటికే రిమాండ్లో ఉండేవారని హర్షవీణ తెలిపారు. అధికార బలంతో తనపై అన్యాయం జరుగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను కూడా పవన్ కళ్యాణ్ పర్యవేక్షిస్తున్న శాఖలోనే ఉద్యోగిని అని గుర్తు చేస్తూ తన శాఖ మంత్రిగా ఆయన తనకు న్యాయం చేస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తాతంశెట్టి నాగేంద్ర గారు, నేను పాలిటిక్స్ వద్దంటున్నా కూడా మీరు పదే పదే శ్రీధర్కి సపోర్ట్ చేస్తున్నారు. పాలిటిక్స్ వద్దంటే మాట్లాడాల్సింది పేరెంట్స్, కానీ మీరు పాలిటిక్స్ చేస్తున్నారు. శ్రీధర్ అనేవాడు జనసేనలో లేకపోతే మీరు శ్రీధర్కి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. జనసేనలో ఉన్నాడు కాబట్టే మీరు శ్రీధర్కి సపోర్ట్ చేస్తున్నారు. అంటే మీరు ఇది పొలిటికల్ చేస్తున్నారు. నేను వద్దు అని చెప్తున్నా కూడా మీరు దీన్ని కావాలనే శ్రీధర్ విషయంలో నా విషయంలో జోక్యం చేసుకొని నానా చెత్తంతా మాట్లాడి ఏది పడితే అది, అసలు శ్రీధర్ గురించి నా గురించి మీ దగ్గర మ్యాటర్ లేదు కాబట్టి, శ్రీధర్ గురించి న్యాయం మీరు మాట్లాడలేరు కాబట్టి, ఖచ్చితంగా మాట్లాడలేరు కాబట్టి పక్కా విషయాలు, నన్ను బ్యాడ్ చేసే పక్కా విషయాలు మీరు తీస్తున్నారు. కానీ నేను అడిగేది ఒకటే, మీరు తీసే పక్కా విషయాల నుంచి శ్రీధర్కి నాకు జరిగిన విషయానికి సంబంధం ఏంటి అనేసి రేపు కోర్టు అడుగుతుంది. నల్గొండ జిల్లా సాగర్ ఎడమ కాల్వలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో భార్యాభర్త గల్లంతయ్యారు.
త్రిపురారం మండలం కంపాసాగర్కు చెందిన పుల్లయ్య భార్య పద్మ దంపతులు ఇద్దరు కారులో మిర్యాలగూడ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ముకుందాపురంలోని కంపాసాగర్ వెళ్లే దారిలో అదుపు తప్పి కారు ఎడమ కాలువలోకి దూసుకెళ్లింది. డ్రైవర్ అద్దాలు పగలగొట్టుకుని బయటపడగా దంపతులు కారులోనే ఉండిపోయారు. హుటాహుటిన పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు ఈ ప్రమాదం అనుమానాస్పదంగా ఉందంటూ గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతను కాళ్ళకు ఉన్నటువంటి చెప్పులు శాండిల్స్ ఉన్నాయి, అవి తీసి తోలుతున్న క్రమంలో ఆ శాండిల్స్ ఎక్సిలేటర్ మరియు బ్రేక్ కిందకి వెళ్ళడం జరిగింది. ఈడ బ్రేక్ వేసే క్రమంలో ఈడ గుంత ఉండడము, ఆ స్పీడ్ బ్రేకర్ అతనికి రోడ్డు మీద అవగాహన లేక ఆ బ్రేక్ వేసే క్రమంలో బ్రేక్ పడకపోగా ఎక్సిలేటరు మీద కాలు పెట్టడంతో కారు ఈ కాలువలోకి దూసుకువెళ్ళడం జరిగింది. ప్రమాదంలో నుంచి తిరుపతి జిల్లా తిరుచానూరు శ్రీ పద్మావతి ఆలయంలో ఓ భక్తుడితో ఆలయ సెక్యూరిటీ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. విజయవాడకు చెందిన పృథ్వీ అనే భక్తుడు అమ్మవారి దర్శనం కోసం వచ్చాడు. అయితే తనిఖీ కేంద్రం వద్ద అతన్ని తనిఖీ చేయగా మొబైల్ ఫోన్ కనిపించడంతో లాకర్లో పెట్టి రావాలని సిబ్బంది సూచించారు. దీంతో అతని వస్తువులు లాకర్లో ఉంచి అమ్మవారి దర్శనార్థం తిరిగి అత్యవసర గేటు ద్వారా ఆలయంలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ విధుల్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. క్యూ లైన్లో రావాలని చెప్పడంతో భక్తుడు సిబ్బంది మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే తనపై చేయి చేసుకున్నట్లు భక్తుడు ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మవారి దర్శనార్థం దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల పట్ల అసభ్యకర పదజాలంతో మాట్లాడమే కాకుండా చేయి చేసుకోవడం ఏంటని భక్తుడు ప్రశ్నించాడు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. విజయవాడ నుంచి వచ్చాను. నా పేరు పృథ్వీ అండి. ఇక్కడ అక్కడ యాక్చువల్గా నేను వేరే ఎగ్జిట్ నుంచి వచ్చా. ఎగ్జిట్ దగ్గర బ్యాగ్ ఎవరు చెక్ చేయలేదు. సో నా దగ్గర బ్యాగ్లో మొబైల్ ఉంది. సో ఇక్కడ నేనైతే ఇక్కడికి వచ్చా. సో ఇక్కడ స్కానింగ్ దగ్గర మొబైల్ అయితే ఉన్నట్టు పట్టుకున్నారు నన్ను. సో నన్ను ఎగ్జిట్ నుంచి వెళ్ళిపోమన్నారు. ఎగ్జిట్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను బ్యాగ్ పెట్టి వచ్చాను మళ్ళీ రిటర్న్లో. సో రిటర్న్ వెళ్ళిపోయాను కదా. సో మరి 50 రూపీస్ లైన్లో నుంచి వచ్చాను. అంతసేపు లైన్లో వెయిట్ చేసి వచ్చాను కదా. ప్లీజ్ లెట్ మీ గో, ఐ రిక్వెస్టెడ్. సో సీఎం వచ్చినా కూడా ఇక్కడి నుంచి పంపిరు. 200 రూపాయల నుంచి స్టాంప్ వేసి రమ్మన్నారు సార్. సో స్టాంప్ వేసి రమ్మన్నారు. దాని తర్వాత ఐ రిక్వెస్టెడ్. సో చాలా టైం అయింది సార్, నేను ఐ హౌ టు గో అని చెప్తే అబ్యూజ్ లాంగ్వేజ్ యూజ్ చేశారు సార్. నేను అబ్యూజ్ లాంగ్వేజ్ ఎందుకు యూజ్ చేశారు అనగానే